ఈరోజు వరూధిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే గృహంలో వంటగదిలో వస్తువులను వాస్తుపరంగా ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వరూధిని ఏకాదశి సందర్భంగా వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేసినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వరూధిని ఏకాదశి సందర్భంగా ధాన్యాన్ని, నీటి కుండను ఎవరికైనా దానమిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకి ఆహార ధాన్యాలు పంచిపెట్టడం లేదా నీటి కుండను దానం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకోవటానికి, అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి పసుపు పచ్చ రంగులో ఉన్న పండ్లు పేదవారికి దానం ఇవ్వాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే లక్ష్మీనారాయణల విగ్రహాలు గృహంలో ఉన్నట్లయితే లక్ష్మీదేవి విగ్రహానికి కానీ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహానికి కానీ కుంకుమ ఆవు పాలలో కలిపి ఆ కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయటం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి వరూధిని ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే వాస్తుశాస్త్రపరంగా గృహంలో వంటగదిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే గృహంలో వంటగదిలో గ్యాస్ స్టవ్, సింకు ఈ రెండు పక్క పక్కనే ఉండరాదు. గ్యాస్ స్టవ్కి సింకుకి మధ్యలో కొంత ఖాళీ ప్రదేశం ఉండాలి. అలా ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వంటగదిలో సింకు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈశాన్యంలో సింకుని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వంటగదిలో ఆగ్నేయంలో సింకు ఉండకూడదు. ఆగ్నేయంలో సింకు ఉంటే ధన నష్టం కలుగుతుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అలాగే నైరుతి మూల సింకు ఏర్పాటు చేసుకుంటే వంటగదిలో డబ్బు నిలబడదు, వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి వంటగదిలో గ్యాస్ స్టవ్కి సింకుకి మధ్యలో వీలైనంత ఖాళీ ఉండేలాగా ఏర్పాటు చేసుకొని ఈశాన్యంలో సింకు ఉంచుకున్నట్లయితే వాస్తుపరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వంటగదిలో బియ్యం మూటను సహజంగా అందరూ నైరుతి దిక్కులో ఏర్పాటు చేస్తారు. కానీ నైరుతిలో స్థిర బరువును ఏర్పాటు చేయాలని వాస్తుశాస్త్రంలో చెప్పారు. వాస్తుశాస్త్రపరంగా స్థిర బరువు, చర బరువు అని రెండు రకాలుగా ఉంటుంది. బరువు తగ్గకుండా ఉన్న బరువుని స్థిర బరువు అంటారు. బరువు తగ్గిపోతూ ఉంటే దాన్ని చర బరువు అనే పేరుతో పిలుస్తారు. బియ్యం మూటలో బియ్యం రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని చర బరువు అంటారు. కాబట్టి బియ్యం చరబరువు కాబట్టి బియ్యం మూట నైరుతి దిక్కులో కాకుండా ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్థిర బరువు అయితే నైరుతిలో ఏర్పాటు చేసుకోవచ్చు. బియ్యం మూట చరబరువు కాబట్టి ఆగ్నేయంలో, అందులోనూ ప్రత్యేకంగా తూర్పు ఆగ్నేయంలో బియ్యం మూటను ఏర్పాటు చేసుకుంటే వంటగదిలో ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వంటగదిలో సిలిండర్ ఆగ్నేయంలో ఉంటే మంచిది, చింతపండు ఆగ్నేయంలో ఉంటే మంచిది. మినుములు నైరుతి దిక్కులో ఉంటే వాస్తుపరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వంటగదిలో నూనెలు ఏవి ఉన్నా సరే ఆ నూనెలు పడమర దిక్కులో ఉండేలాగా చూసుకోండి. పాలు కానీ, పెరుగు కానీ, ఉప్పు కానీ ఇలాంటివన్నీ వంటగదిలో వాయువ్యం వైపు ఉండేలాగా చూసుకోండి. ఇలా వంటగది వాస్తును అనుసరిస్తూ వస్తువులను వంటగదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే వాస్తుశాస్త్రపరంగా సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.